ఎవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భవానీ. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా కార్లపాలెం యూనియన్ బ్యాంక్ శాఖలోని శాఖాధిపతిగా పనిచేస్తూ బదిలీ అయిన మనసాకు సిబ్బంది గన్న వీడ్కోలు పలికారు. ఆమె అందించిన సేవలు సహకారాన్ని మరవలేమని పలువురు కొనియాడారు. కాగా ఆమె నిజాయితీ, నిబద్ధత, నివృత్తిపైన ప్రతిభతో సహచరులు, వినియోగదారులు గౌరవాభిమానాలు చూరుకున్నారు. ఇక కార్లపాలెం యూనియన్ బ్యాంక్ శాఖ కొత్త శాఖాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తిరుపతమ్మకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆమె పదవి కాలంలోనే కార్లపాలెం యూనియన్ బ్యాంక్ శాఖ మరింత పురోభివృద్ధికి చెందాలి అని యూనియన్ నాయకులు ఎంఎం భాస్కర్ రావు ఆకాంక్షించారు. కాబట్టి వాళ్ళు ఉన్న కొంతకాలంలో వాళ్ళు చేసిన సర్వీస్ బ్యాంకుకి కానీ ఇక్కడ ఖాతాదారులకు కానీ చాలా ఇంపార్టెంట్. మీరందరూ గమనించుంటారు. కర్లపాలెం బ్రాంచ్ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైంది స్టాఫ్ కానీ వీళ్ళకి కానీ. ఎందుకంటే ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఉన్నారు, కొన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా ఆమె శుభాకాంక్షలు చెప్తుంది. ఎందుకంటే ఇంకా పెద్ద బ్రాంచ్కి వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఆమె చేసిన సేవలు గుర్తింపుగా వికారాబాద్ జిల్లా పరిగిలోని పిఎస్సిఎస్ నూతన పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పార్థసారథి పంతులు చైర్మన్గా, రాజాపుల్లారెడ్డి వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు చైర్మన్లను, వైస్ చైర్మన్లను, డైరెక్టర్లను అపాయింట్ చేసినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన పరిగి నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రమాణ స్వీకారం మా సిద్ధాంతి పార్థసారథి పంతులు చేయడం అనేది చాలా సంతోషదాయకం. స్టేట్లోనే నెంబర్ 1 సిద్ధాంతి పార్థసారథి పంతులు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైద్యనాథన్ కమిషన్ అని చెప్పి గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సహకార రంగం అనేది మొత్తం కూడా పతనావస్థ స్థితిలో ఉండే. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుగా ఈ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఒక కమిటీ వేశారు, వైద్యనాథన్ కమిటీ అని. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ఈ యొక్క సహకార సంఘాలు కానీ, సహకార బ్యాంకులు కానీ, సహకార సంస్థలు కానీ దేశవ్యాప్తంగా పటిష్టం కావడం జరిగింది. ఒక్కొక్క బ్రాంచ్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను. అదేవిధంగా బంగారం పైన కూడా రుణాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కనుక అందించడానికి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఆలస్యం జరగకుండా ఈ యొక్క చైర్మన్స్ని అపాయింట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజేశ్వరి లెఫ్టినెంట్ షేక్ హిమంస ప్రారంభించారు. మంగమూరు రోడ్డు సిగ్నల్ వద్ద కెనరా బ్యాంక్ భవనం 2వ అంతస్తులోని ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందించనున్నారు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా పిల్లల్లోని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడంలో తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇంత హాల్ తీసుకొని ప్రైవేట్గా నడిపించడం అనేది పెద్ద టాస్క్. ఇంకా చెప్పాలంటే దీన్ని ఉషు అనే గేమ్ ఒలింపిక్లో కూడా ఉంది. దీన్ని ఆల్రెడీ మన ఎవరెస్ట్కి సుపరిచితుడు. మన గతంలో జరిగిన గేమ్స్ అన్నింటిలో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యుత్తమమైన క్రీడాకారుడు కాబట్టే మన ప్రకాశం జిల్లాకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాం గతంలో. థ్యాంక్ యూ సో మచ్ టు ది డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ రాజేశ్వరి మేడం పిలిచిన వెంటనే వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు. అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ ఇది మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి దిస్ ఇస్ ద 2nd బ్రాంచ్ అండ్ ఏపీలో 9th బ్రాంచ్. అండ్ దిస్ విల్ బి ద
హెడ్ క్వార్టర్స్ ఫర్ దిస్ బ్రాంచ్. ఐ మీన్ మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి ఇది హెడ్ క్వార్టర్స్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఈ మెయిన్ మోటో మనకు వచ్చేసి సెల్ఫ్ తిరిగి గెలవగలం అనేది నేర్పించడమే మెయిన్ థాట్గా పెట్టుకున్నాం. డిసిప్లిన్గా పిల్లలకి. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మీకోసం కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఎమ్మెల్యే ఈటూరి నాగేశ్వరరావు ప్రజల నుంచి 237 ఆర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జేసీ గారి దగ్గరికి, సబ్ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఈరోజు ఈ పరిష్కార వేదికకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన జేసీ మేడం గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులకు, వివిధ శాఖల సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మన లాస్ట్ వీక్లో లింగ సంవత్సరం జరిగినప్పుడు కూడా ఈ రెవెన్యూ ఇష్యూస్లోనే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో రైతువారీ సెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో ఈ రెవెన్యూ వ్యవస్థని అల్లకల్లోలం చేశారు, మనందరూ కూడా తెలుసు. ఇంట్రెస్ట్ లేకపోతే పట్టా ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద రీసర్వేలో రాసిన పరిస్థితి. ఇంట్రెస్ట్ లేకపోతే డొంక పోరంలోకో, వాగు పోరంలోకో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసేసి ఈ రెవెన్యూ రికార్డులన్నింటినీ కూడా గందరగోళం చేశారు. అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెవెన్యూ ఇష్యూస్ని మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మనందరూ కూడా తెలుసు. ఇంట్రెస్ట్ లేకపోతే పట్టా ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద రీసర్వేలో రాసిన పరిస్థితి. ఇంట్రెస్ట్ లేకపోతే డొంక పోరంలోకో, వాగు పోరంలోకో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసేసి ఈ రెవెన్యూ రికార్డులన్నింటినీ కూడా గందరగోళం చేశారు. అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెవెన్యూ ఇష్యూస్ని మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ అధికారులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మార్కాపురం జిల్లాలోని వెలిగండ్ల మండలము 10వ రెవెన్యూ పరిధిలోని పేద దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను అప్పగించాలని దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గోన దానయ్య కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలోని పాల్గొన్న ఆయన రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సమగ్ర విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడు శంకుస్థాపన చేశారు. ఇక 15 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు ఏపీ నిధులో 333 లక్షలతో ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గంలోని 17.366 ఎకరాలను శాశ్వతంగా సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి స్థితిలో పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పించా, ఒక అన్నమయ్య, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి 1023 లిఫ్ట్లు మూతపడడం దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం అంటే గత ప్రభుత్వ పాలన పాపం అంతా కూడా ఈరోజు మాకు శాపంగా మారినప్పటికీ ఈ 2 ఏళ్లలో అన్నిటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టి పట్టాలు ఎక్కించి ఈవేళ మళ్ళీ ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకు వెళ్తూ ఉన్నాం.
వీడ్ రిమూవల్ చేయడం కానీ ఏ గేట్లకి షట్టర్స్కి రోప్స్కి మెయింటెనెన్స్ కాదు కదా గ్రీజ్ కూడా పెట్టినటువంటి స్థితిలో లేదు. 175 నియోజకవర్గాలకు వెళ్తే 175 నియోజకవర్గాలు ఉంటే ప్రతి పల్లెకి అభివృద్ధికి వెళ్తుంది. అటువంటి అమరావతిని కూడా మరి వేళ పార్వతీపురం జిల్లా కేంద్రంలోని బాలల సత్వర చికిత్స కేంద్రము ఆర్బీఎస్కే జిల్లా అధికారి డాక్టర్ జి జగన్మోహన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బాలల్లోని శారీరక మానసిక వైకల్యాలు ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి డీఈసీకే తరలించాలని సూచించారు. చికిత్స, థెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షనల్ ద్వారా పిల్లల ఆరోగ్యం భవిష్యత్తుకు మెరుగుపడేలా వైద్య సిబ్బంది కృషి చేయాలి అని ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సమావేశమై ఒంగోలులోని హత్యకు గురైన గరిటిపల్లి మహేంద్ర కుటుంబానికి రక్షణ న్యాయం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2 ఎకరాల భూమి, 10 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి అని కోరారు. బీసీలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటనగా నిన్నటి రోజున ఒంగోలు పట్టణంలోని 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస హెయిర్ స్టైల్ నందు మరి గుడివాడ నుంచి పొట్టపూటి కోసం వచ్చి మరి 10 ఏళ్ళ నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మరి నిన్న ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి గడ్డం చేయమని చెప్పి అడగడం జరిగింది. అతను తాగుండటం వల్ల ఇప్పుడు చేయడం కుదరదు, మీరు తర్వాత రండి అని చెప్పినందువలన అతని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కత్తులతో అతన్ని హతమార్చడం జరిగింది. అయితే మరి నాయి బ్రాహ్మణ పొడవృత్తి చేసుకొని పొట్టకూటి కోసం గుడివాడ నుంచి ఒంగోలు వచ్చి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద అమానుషంగా దాడి చేసి చంపినటువంటి ఘటన నాయి బ్రాహ్మణ జాతిని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా మరి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కలిగింది. ఒంగోలు నాయ బ్రాహ్మణ సంఘీయుడు కష్టపడి పనిచేసే కుర్రోడిని అగ్రకులాలనే ఒక ఇది అహంకారంతో అతన్ని కత్తెరతోటి ఇది చేసి మర్డర్ చేశాడు. దానికి మా చెల్లూరుపేట నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మా నిరసన తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 92.2% ఎన్యుమరేషన్ ఫారంలను పంపిణీ, 47.8% పూర్తయిందని అన్నారు. జూలై 4-5 తేదీలోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఇక పారదర్శక ఓటు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని అన్నారు. డిజిటలైజేషన్ కూడా 50% చేసాం. 50% రిమైనింగ్ ఓన్లీ డిజిటలైజేషనే కదా. అది జనాలు రావడం లేదు, వాళ్ళు పిలుచుకొని వచ్చి మనం రాపించి అప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. పిల్లలకి రావాలంటే అదే అవేర్నెస్ కోసం మనం ఈ మీటింగ్ పెట్టాం. 5 మంది పిల్లలు ఉంటారు. నేను ఒక ఎవిడెన్స్ భయపడేది ఏం లేదు ఇక్కడ. అంటే వాళ్ళు భయపడి ఏమైనా ఓటు రాదు కదా. అందుకు సార్ మనకు ఒక రిక్వెస్ట్ ఇవ్వండి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సంబంధించి అందరూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం సంబంధించి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా మనకి ఇప్పటివరకు ఎస్ఐఆర్లో మన పుంగనూరు నియోజకవర్గం సంబంధించి పురోగతిని వివరించడం జరిగింది. మనకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ 98.2% డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇప్పటికీ. తర్వాత డిజిటలైజేషన్ ప్రక్రియ మనకి 47.5% ఇప్పటివరకు జరిగింది. సో మనకు ఇంకా 14వ తేదీ వరకు ఇది డిజిటలైజేషన్కి అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకా మనం 53% ఫామ్స్ డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. సో దీనికోసం
అందరూ ఏఆర్ఓస్ను, సూపర్వైజర్స్, బిఎల్ఓస్ను అలాట్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికోసం అందరూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే బిఎల్ఏస్ యొక్క సహకారం కూడా అవసరం. సో బూత్ స్థాయిలో కూడా వారి ఓట్లను డిజిటలైజ్ చేసి వారి ఓటును నమోదు చేయడానికి అవకాశం. సంగారెడ్డి జిల్లా పొటంచెరువు పరిధిలోని రుద్రారం గ్రామంలోని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన విజయ్ జైస్వాల్ వద్ద నుంచి 1.855 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైలు మార్గంలోని గంజాయిని హైదరాబాద్కు తీసుకొచ్చి పటంచెరువు, ఇస్నాపూర్, రుద్రారం ప్రాంతాల్లోని 10 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అభివృద్ధికి పనులు శంకుస్థాపన నేపథ్యంలోని కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ మరియు ఎస్పీ సంగ్రామ్ సింగ్ తోటి కలిసి ఎలిఫ్యాడ్, సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ మరియు భద్రత, వైద్య సేవలను పరిశీలించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనకు విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని టీడీపీ జిల్లా ఇన్ఛార్జి ఆది గుడిసె కృష్ణమ్మ మాజీ సీఎం జగన్ చేసిన అమరావతి పేరు మార్పు వ్యాఖ్యలను ఖండించారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని దాని పేరును మార్చే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించలేరని అన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించిన ఆమె రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా ఆయన రాజధాని విషయంలో పదే పదే మార్చడం వెనుక ఉన్నటువంటి ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా విశ్వసనీయతగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి స్థిరీకరణ చేసి చూపించాలనే ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలా ఇవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఏ ఒక్క చోటు కానీ మీరు కేవలం ఒక తట్ట ఇసుక కానీ వేయలేదు, ఒక సిమెంట్ బస్తా కానీ వేయలేదు, ఏ నిర్మాణం చేపట్టలేదు. చేపట్టకపోగా మీరు సొంతంగా ఒక ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. అది దాదాపుగా 450 కోట్లతో రిషికొండలోన మీ సొంతంగా ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి. బాపట్ల జిల్లాలోని వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తాండ్ర సాంబశివరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి రంగ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోని సంఘం నాయకులు పాల్గొన్నారు. సీనియర్ మాజీ సైనికుడు పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారికి బాపట్ల పట్టణం భీమవరపల్లిలో ఉన్న విగ్రహానికి నివాళులర్పించుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు మరి నిత్యం అనునిత్యం పేదల మధ్య, దళితుల మధ్య, బడుగు బలహీన వర్గాల వారి మధ్య మరి మెలుగుతూ వారి అభివృద్ధి కోసం ఎంతో మరి కృషి చేసినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. మరి పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం, దళితుల కోసం మరి అందరి ఆశాజ్యోతిగా మెలుగుతూ వారి యొక్క అభివృద్ధికి పాటుపడుతూ మరి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటటువంటి విషయం మీద మరి వారు నిరాహార దీక్ష చేస్తూ ఉండగా మరి అతి దారుణంగా మరి వారిని మరి హత్య చేయడం చాలా హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగ గారి హత్య అనేది ఒక చీకటి రోజు. రాజకీయాల నాయకులే కాదు, ఎవరైనా సరే రంగా గారి ఆశయాలను. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఈ నెల 15 నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. ఇక బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి అందించి ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో అందించాలని సూచించారు. వివరాలు సమర్పించకపోతే ఓటర్ జాబితా నుంచి తొలగి అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే బిఎల్ఓలకు తెలియజేసి సరి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తారీఖు నుంచి రేపు 14 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈఎఫ్లు 87% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చేసినటువంటివన్నీ కూడా మళ్ళా కలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది తీసుకుని అప్లికేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వలన డిజిటలైజేషన్ ఓన్లీ 29% జరిగింది. మిగతా అన్నీ కూడా ఇంకా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా 2 రోజుల్లోనే ఈ ఆధార్ కార్డు 2 ఫోటోలతో మీ బిఎల్ఓకి సబ్మిట్ చేస్తే దాన్ని ఆన్లైన్ చేసుకుని మీకు ఓటు హక్కు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకుని మర్చిపోతే కనుక అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే దాన్ని బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకా ఈఎఫ్లు ఎవరైనా స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ చేయకపోతే మీకు ఇదివరకు మీరు ఎక్కడలు తీసుకుని దాన్ని కూడా ఆన్లైన్ చేసుకుంటే ఓటు అనేది పదిలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక్కడ డీటెయిల్స్